హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి స్టీవ్ జాబ్స్ గురించి కంప్లీట్గా చూద్దాం. ఒక సాధారణమైన యాపిల్ కంపెనీ ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన స్టీవ్ జాబ్స్ గురించి కంప్లీట్గా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. స్టీవ్ జాబ్స్ గారి అసలు పేరు, పూర్తి పేరు వచ్చేసరికి స్టీవెన్ పాల్ జాబ్స్. ఈయన 1950 అయితే ఫిబ్రవరి 24వ తారీఖున శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించారు. ఈయన నాన్నగారి పేరు వచ్చేసరికి అబ్దుల్ ఫటా జాన్ జండాలి. తల్లిగారి పేరు వచ్చేసరికి జానేస్ కేబుల్. అయితే స్టీవ్ జాబ్స్ గారికి వీళ్ళిద్దరికీ జన్మించినా కానీ వీళ్ళు స్టీవ్ జాబ్స్ గారిని పెంచలేక క్లారా మరియు పాల్ గారికి దత్తత ఇవ్వటం అయితే జరిగిందనమాట. 1959లో మొత్తం కుటుంబం సభ్యులందరూ కూడా మోంటానాకి వెళ్ళిపోయారు. పాల్ గారు తన కొడుకు కోసం, స్టీవ్ జాబ్స్ గారి కోసం మెకానిక్ పట్ల తనకున్న ప్రేమను తెలియజేయడానికి తన గ్యారేజ్లో ఒక వర్క్ బెంచ్ను నిర్మించినప్పుడు అదే సమయంలో స్టీవ్ జాబ్స్ తన తండ్రిని మెచ్చుకోవటం అయితే జరిగింది. సో ఎందుకంటే తండ్రి నుంచి నేర్చుకోవడంతో ఆయనకి ఏదైనా సరే ఎలా నిర్మించాలో, ఎలా చెయ్యాలో, ఎలాగా మంచిగా ఆకర్షణీయంగా ఒక వస్తువుని తయారు చేయాలో ఆయనకైతే తెలుసుకోవడం జరిగింది. సో దాని పట్ల ఆయన ఎంతో ఆసక్తిని అయితే చూపించడం జరిగింది. అయితే ఇంకా స్టీవ్ జాబ్స్ గారు కాలిఫోర్నియాలోనే హై స్కూల్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత రీడ్ అనే కాలేజీలో జాయిన్ అవ్వటం అయితే జరిగింది. అక్కడ కొంతకాలం చదువుతున్నప్పుడు తనకు ఆ స్కూల్ నచ్చక, తన కాలేజ్ నచ్చక బయటకు వచ్చేయడం అయితే జరిగింది. దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రులు అయితే అంతగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు అయితే కాదు. సో చదివించలేక మొత్తానికి డ్రాప్ అవుట్ అయితే అయ్యారు. అదేవిధంగా వాళ్ళ ఫాదర్ అండ్ మదర్కి ఆర్థికంగా సాయంగా ఉండటం కోసం డ్రాప్ అవుట్ అయితే అవటం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో అయితే నివసించేవారు, అక్కడే ఉండేవారు. ఆ సమయంలోనే కాలిగ్రఫీ అయితే నేర్చుకునేవారు. బట్ ఆ కాలిగ్రఫీ అనేది దేనికి ఉపయోగపడుతుందో, దేనికి పనిచేస్తుందో, దానివల్ల ఏం ఉపయోగం అనేది ఆయనకు తెలియదు. బట్ నేర్చుకున్నారు. బట్ అదేవిధంగా స్టీవ్ జాబ్స్ గారికి మ్యూజిక్ వినటం కూడా చాలా అంటే చాలా ఇష్టం. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఆయన పుస్తకాలు కూడా ఎన్నో విస్తీర్ణంగా చదివేవారు. సో ఏవైతే ఇవి నేర్చుకున్నారో దీనివల్లే ఆయనకి డిఫరెంట్ ఇంట్రెస్ట్ అయితే కలిగినాయి. దానివల్ల ఆయన డెవలప్ చేసుకోవడం జరిగింది. ఆయనకి బేసికల్గా చూసుకున్నట్లయితే ఎక్కువ ఇష్టమైన ఎలక్ట్రానిక్స్ కానీ, లిటరేచర్ కానీ, మ్యూజిక్ కానీ ఇలాంటి వాటిల్లో మంచిగా ఇంట్రెస్ట్గా అయితే ఉండేవారు. ఎన్ని ఇంట్రెస్ట్లు ఉన్నా కానీ ఆయనకైతే ఆర్థికంగా కానీ, తిండి విషయంలో కానీ అంత వెసులుబాటు అయితే ఉండేది కాదు. ఈ సమయంలోనే అక్కడున్న హరే కృష్ణ టెంపుల్లో ప్రసాదం కోసం చాలా దూరం నడిచి ప్రసాదాన్ని అయితే ఆహారం రూపంలో తీసుకొని ఆయన అయితే జీవనాధారం గడిపేవారు. సో ఎప్పుడైతే హరే కృష్ణ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం నచ్చడంతో స్టీవ్ జాబ్స్ గారికి ఆధ్యాత్మికంగా పట్ల, అదేవిధంగా భారతదేశం పట్ల ఆసక్తి కలగడంతో అక్కడికి వెళ్ళటం కోసం ఆయన అయితే అటారీ వీడియో గేమ్స్ కంపెనీలో వర్క్ చేయడం జరిగింది. అక్కడ కూడబెట్టిన డబ్బులతోనే ఇండియాకి అయితే 1974లో ఇండియాకు వచ్చిన తర్వాత స్టీవ్ జాబ్స్ గారు ఆశ్రమంలో 7 నెలల పాటు ఉండి బౌద్ధ మతాన్ని స్వీకరించి తర్వాత కాలిఫోర్నియాకి అయితే వెళ్ళిపోవటం జరిగింది. ఇంకా కాలిఫోర్నియాకి వచ్చిన తర్వాత ఆయన చిన్ననాటి స్నేహితుడు ఓజనాయిక్ని కలవటం అయితే జరిగింది. ఓజనాయిక్కి బేసికల్గా ఎలక్ట్రానిక్స్ పట్ల చాలా అవగాహన అయితే ఉంది. సో వీళ్ళిద్దరూ కలిసి ఒక కంపెనీ ప్రారంభించాలనుకున్నప్పుడు ఇద్దరూ కూడా స్టీవ్ జాబ్స్ గారి దగ్గర ఉన్న వ్యాన్ని, అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉన్న సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ని అమ్మేసిన తర్వాత ఆ డబ్బులతో కంపెనీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. 1976 ఏప్రిల్ 1వ తారీఖున స్టీవ్ జాబ్స్ గారి గ్యారేజ్లో యాపిల్ కంపెనీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. స్టీవ్ జాబ్స్ గారి ఇంటి గ్యారేజ్లో స్టార్ట్ చేసిన యాపిల్ కంపెనీని విస్తీర్ణంగా ఆయన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ నుండి ఎన్నో వైవిధ్యమైన ఇన్వెన్షన్స్తో ఆయన తీసుకురావడం జరిగింది. అందులో యాపిల్ కంప్యూటర్ తీసుకురావడం జరిగింది. యాపిల్ కంప్యూటర్ అప్పట్లో చాలా విస్తీర్ణంగా సెన్సేషనల్గా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందరికీ కూడా చాలామంది సేల్స్ అయితే బాగా జరిగినాయి. దాంతో చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో అయితే కంప్యూటర్స్ ఉండేవి కానీ పర్సనల్ కంప్యూటర్ తీసుకురావాలని చెప్పేసి మోనిటర్తో కలిపి యాపిల్ కంప్యూటర్ 2ని తీసుకురావడంతో చాలా బాగా హిట్ అయింది. అప్పుడు నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో కీబోర్డ్ వాడేవాళ్ళు కానీ స్క్రీన్ మీద ఏమొచ్చేదో తెలియదు. ఇప్పుడు స్క్రీన్తో పాటు కీబోర్డ్, అంటే కీబోర్డ్ మీద ఏం టైప్ చేస్తున్నాం అది స్క్రీన్ మీద రావడంతో ఆ రోజుల్లో చాలామందికి చాలా విచిత్రంగా అనిపించింది. చాలామందికి నచ్చడంతో యాపిల్ కంప్యూటర్ 2 అయితే విస్తీర్ణంగా అయితే సేల్స్ అయితే బాగా జరిగినాయి అనమాట. యాపిల్ కంపెనీలో సేల్స్ అదేవిధంగా బిజినెస్ చాలా బాగా జరిగింది. అది చాలా డబ్బులు వచ్చిన తర్వాత అదే సంవత్సరంలో వ్యక్తిగత కంప్యూటర్స్
విజృంభణ అయితే పర్యాపదంగా మారింది. 1981లో కంపెనీ రికార్డ్ స్థాయిలో పబ్లిక్ స్టాక్ ఆఫర్ను కలిగి ఉంది మరియు 1983లో అది అమెరికా యొక్క అగ్రశ్రేణి కంపెనీగా ఫార్చ్యూన్ 500 జాబితాలోకి అత్యంత వేగంగా ప్రవేశించింది. 1983లో కంపెనీ పిక్సర్ నెక్స్ట్. ఈ ప్రక్రియలోనే స్టీవ్ జాబ్స్ గారు మ్యాకింటోష్ కంప్యూటర్స్ను కూడా తీసుకురావడం అయితే జరిగింది. ఈ కంప్యూటర్ కూడా మంచి లాభాలు తీసుకురావడంతో యాపిల్ కంపెనీకి ఒక CEO కావాలనుకున్నప్పుడు అదే సమయంలో పెప్సీ కంపెనీకి అధ్యక్షుడిగా జాన్ స్కూల్లీగా ఉన్న ఆయన్ని సంప్రదించి ఈయనే కరెక్ట్ అనుకున్నప్పుడు స్టీవ్ జాబ్స్ గారు ఆయనతో మాట్లాడినప్పుడు స్టీవ్ జాబ్స్ గారు జాన్ స్కూల్ని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన ఒప్పుకోకపోవడంతో ఆయన ఒక మాట అయితే అనటం జరిగింది. నువ్వు ఇంకా ఈ పెప్సీ కంపెనీలో పంచదార నీళ్ళు అమ్ముకుంటూనే ఉంటావా లేదంటే పైకి ఎదుగుతావా అన్నప్పుడు ఆ మాటలు కన్విన్స్ అయ్యి మొత్తానికి యాపిల్ కంపెనీకి CEOగా ఆయన అయితే రావడం జరిగింది. ఇంకా యాపిల్ కంపెనీ చాలా శరవేగంగా ఎదుగుతున్న సమయంలో అనుకోకుండా స్టీవ్ జాబ్స్ గారికి ఒక అడ్డంకుగా ఒకటి ఎదురైంది. యాపిల్ కంపెనీలో యాపిల్ షేర్స్ అయితే తగ్గుతూ వచ్చాయి. ఎందుకంటే యాపిల్ కంపెనీలో బేసికల్గా కంప్యూటర్స్ అనేవి చాలా శరవేగంగా సేల్ అవ్వట్లేదు. ఎందుకంటే IBM కంపెనీలో పర్సనల్ కంప్యూటర్స్ చాలా విస్తీర్ణంగా సేల్స్ అయితే బాగా జరగడంతో యాపిల్ కంపెనీకి కొంత లాస్ అయితే ఎదురొస్తుంది. ఈ సమయంలోనే యాపిల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అంటే స్టీవ్ జాబ్స్ కానీ ఈ ఉద్యోగం నుంచి శాశ్వతంగా బయటకు పంపించాలని. ఇంకా దాంతో ఏం చేయలేక స్టీవ్ జాబ్స్ గారు అయితే రిజైన్ చేసి బయటకు వచ్చేయడం జరిగింది. ఇంకా కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టీవ్ జాబ్స్ గారు చాలా అంటే చాలా బాధపడ్డారు. ఆయనకైతే ఒక కళ ఉండేది, యాపిల్ కంపెనీని ప్రపంచ స్థాయిలో గొప్ప స్థాయిలో పెట్టాలని చెప్పేసి అనుకునేవారు. బట్ అనుకోకుండా ఆయన అయితే బయటకు వచ్చేయడం జరిగింది. స్టీవ్ జాబ్స్ గారికి యాపిల్ కంపెనీ నుంచి బయట వచ్చినా కానీ అదే ధ్యాస అయితే ఉండేది. అదేవిధంగా స్టీవ్ జాబ్స్ గారికి యాపిల్ కంపెనీలో ఎన్నో షేర్స్ అయితే ఉన్నాయి. అందులో కొంత షేర్స్ అమ్మేసి మిగిలిన శాతంతో ఆయన దగ్గర ఉంచుకున్నారు. ఎందుకంటే అది ఉంచుకోవడం వల్ల ఎప్పుడైనా బోర్డు మీటింగ్స్లో ఆయన పిలుస్తారని, అదేవిధంగా అక్కడ ఉన్న విషయాలు తెలుసుకోవచ్చని అనుకునేవారు. అదేవిధంగా అమ్మేసిన షేర్స్ డబ్బులతో నెక్స్ట్ కంప్యూటర్ కంపెనీని అయితే ఆయన స్థాపించడం జరిగింది. అదేవిధంగా పిక్సర్ అనే యానిమేషన్ స్టూడియోని కూడా ఆయన అయితే తీసుకోవడం జరిగింది. దీని ద్వారా సంపాదించినా కానీ పిక్సర్ యానిమేషన్ స్టూడియో ద్వారా ఆయన ఎన్నో సినిమాలు అయితే చేయడం జరిగింది. టాయ్ స్టోరీ కానీ, అదేవిధంగా ఏ బగ్స్ లైఫ్ కానీ, వాలీ కానీ, కార్స్ కానీ ఇలా ఎన్నో సినిమాలు అయితే చేయడం జరిగింది. పిక్సర్ కంపెనీకి అయితే మంచి ప్రశంసలు అయితే వచ్చినాయి. ఇదే సమయంలో యాపిల్ కంపెనీ డౌన్ఫాల్ అయితే స్టార్ట్ అయింది. సో అప్పుడు బోర్డు మెంబర్స్ ఆలోచించి స్టీవ్ జాబ్స్ గారిని అయితే మళ్ళీ తిరిగి తీసుకుంటం అయితే జరిగింది. CEO కింద కూడా చేయడం అయితే జరిగింది. అప్పుడు స్టీవ్ జాబ్స్ గారు ఎన్నో కఠినమైన నిర్ణయాలు అయితే యాపిల్ కంపెనీలో తీసుకోవడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే నెక్స్ట్ కంప్యూటర్స్ కంపెనీని అయితే యాపిల్లో కలిపేయడం జరిగింది. అదేవిధంగా స్టీవ్ జాబ్స్ తీసుకొచ్చిన ఐపాడ్ అనేది ఆ రోజుల్లో ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే ఐపాడ్లో ఇదివరకు అయితే వాక్మెన్ లాంటివి వాటిల్లో అయితే క్యాసెట్స్ నెంబర్ ఆఫ్ క్యాసెట్స్ అయితే వాడేవారు. దానికి విముక్తిగా ఈ ఐపాడ్ తీసుకురావడం వల్ల ఇందులోనే 1000కి పైగా పాటలు అయితే ఉండటంతో ఒక చిన్న డివైస్లో ఇన్ని పాటలు ఎలా వస్తున్నాయి అనే ఆలోచనతో చాలామందికి ఆలోచన ఈ ఇన్వెన్షన్ వచ్చి చాలా విస్తీర్ణంగా అయితే సేల్స్ కానీ, అదేవిధంగా బిజినెస్ కానీ, అదేవిధంగా నేమ్ కానీ ఈయనకైతే బిల్డ్ అయింది స్టీవ్ జాబ్స్ గారికి. అక్కడి నుంచి కంపెనీ అయితే యాపిల్ కంపెనీ అయితే చాలా విస్తీర్ణంగా హై రేంజ్లో అయితే ఎదిగింది. ఐపాడ్ తీసుకొచ్చిన కొంతకాలం తర్వాత 2007 జనవరి 9న యాపిల్ ఇన్కార్పొరేటెడ్గా పేరైతే మార్చారు స్టీవ్ జాబ్స్ గారు. ఆ తర్వాత 2007లోనే జూన్ 29న యాపిల్ కంపెనీ తీసుకొచ్చిన సెల్యులర్ ఫోన్ బిజినెస్ అయితే ఆ రోజు తీసుకొచ్చిన ఐఫోన్ అనేది ఒక విధ్వంసం అనమాట. ఆ రోజు యూత్ అనేది పిచ్చగా మల్టీ టచ్ డిస్ప్లే సెల్ ఫోన్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేశారు. విపరీతంగా సేల్స్ అయితే విస్తీర్ణంగా పొందింది. బిజినెస్ అనేది ఒక స్థాయికి వెళ్ళింది. అదేవిధంగా రెవల్యూషనరీగా ఇది చరిత్రాత్మకంగా ఉండిపోయింది. అప్పటిదాకా మనకి బటన్స్ ఉన్న స్క్రీన్ కనిపించే ఫోన్స్ ఉన్నాయి కానీ ఇలాగ కంప్లీట్ టచ్ స్క్రీన్ అయితే ఎప్పుడు రాలేదు. దాంతోపాటు ఎన్నో ఫీచర్స్ అయితే అందులో ఉండేవి. అందులో మనకి MP3 సాంగ్స్ అయినా, వీడియోస్ అయినా, గేమింగ్స్ అయినా, వైఫై అయినా, ఇంటర్నెట్ అయినా, సాఫ్ట్వేర్ అయినా ఇలాంటి ఎన్నో విస్తీర్ణమైన ఆ చిన్న టచ్ స్క్రీన్లో తీసుకురావడంతో చాలా అంటే చాలా విస్తీర్ణంగా అయితే హిట్ అయింది. ఇంకా 2008లో అయితే ఐఫోన్స్ అయితే పబ్లిక్ అందరికీ కూడా రిలీజ్ అవ్వటం అయితే జరిగింది. ఈ యాపిల్ ఐఫోన్ రిలీజ్ అయిన తర్వాత ఎన్నో కంపెనీలకి గట్టి కాంపిటీషన్ అయితే ఇచ్చింది యాపిల్. ఇలా ఎన్నో సక్సెస్లు చూసుకుంటూ ఎంతో యాపిల్ కంపెనీని ఒక స్థాయికి, ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న సమయంలోనే స్టీవ్ జాబ్స్ గారికి అనుకోకుండా ఒక
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అయితే రావటం జరిగింది. నార్మల్గా 2003లో ఈ రేర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి డయాగ్నోస్ చేసుకున్నా కానీ ఏమాత్రం మెడికేషన్ తీసుకున్నా కానీ వర్కౌట్ అవ్వకపోవడంతో 2004లో యాపిల్ ఎంప్లాయీస్ అందరికీ చెప్పడం అయితే జరిగింది. ఆయన సర్జరీకి కూడా వెళ్ళటం జరిగింది, క్యాన్సరస్ ట్యూమర్ని ఎలిమినేట్ చేయడం కోసం, రిమూవ్ చేయడం కోసం. బట్ అదేవిధంగా మీడియా కూడా విస్తీర్ణంగా అయితే స్పెక్యులేట్ చేయడం జరిగింది. బట్ ఇన్ని చెప్పుకున్నా కానీ తర్వాత కొంత షార్ట్ రికవరీ తర్వాత స్టీవ్ జాబ్స్ గారు యాపిల్ కంపెనీకి అయితే రిటర్న్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత యాపిల్ కంపెనీకి మళ్ళీ తిరిగి వచ్చినా కానీ స్టీవ్ జాబ్స్ గారు బాగా సన్నబడిపోయి హెల్త్ ఇష్యూ అనేది చాలా ఎక్కువ క్రిటికల్గా అయితే మారిపోయింది. ఆ సమయంలోనే యాపిల్ కంపెనీకి సీఈఓగా రిజైన్ చేసి ఆ టైంలో టిమ్ కుక్ గారికి అయితే సీఈఓ కింద ఆయన అయితే చేయడం జరిగింది. ఇంకా మొత్తానికి 2011 అక్టోబర్ 5వ తారీఖున స్టీవ్ జాబ్స్ గారు అయితే మరణించడం జరిగింది. స్టీవ్ జాబ్స్ గురించి నెమరు వేసుకోవాలంటే ఆయన ఎన్నో కోట్లకి అధిపతి అయినా సరే చాలా సాధారణమైన మనిషిగా ఎప్పుడు కూడా బ్లూ జీన్స్తో పాటు బ్లాక్ షర్ట్తోనే ఎక్కువగా మన అందరికీ కనిపించేవారు. అదేవిధంగా ఏదైనా కొత్త ప్రోడక్ట్స్ తీసుకొచ్చినా కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్లోనే ఆయన అయితే మన అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. స్టీవ్ జాబ్స్ గారు తీసుకొచ్చిన ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయన తీసుకొచ్చిన యాపిల్ 1 కానీ యాపిల్ 2 కానీ పర్సనల్ కంప్యూటర్స్ ఇవన్నీ కూడా, అదేవిధంగా లిసా కానీ మ్యాక్నిటోష్ కానీ అంటే మ్యాక్ కానీ, నెక్స్ట్ కంప్యూటర్ కానీ, ఐమ్యాక్ కానీ, పిక్సర్ కానీ, గ్రాఫిక్స్ కంపెనీ కానీ, ఐపాడ్ కానీ, ఐఫోన్ కానీ, యాపిల్ ఐఫోన్ అంటే ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా అందరికీ చాలా నిరంతరంగా వాళ్ళ చేతిలో అదేవిధంగా మెమరబుల్గా ఉండిపోయే ఫోన్గా, అదేవిధంగా డేటాని ప్రైవసీగా చేసుకురావడంతో ఆయన ఒక ముద్ర అయితే ఆయన వేసుకోవడం జరిగింది. ఇలాంటి ఎన్నో ఇన్నోవేషన్స్ అయితే ఆయన చేసుకుంటూ, ఎన్నో డిజైన్స్ అయితే చేసుకుంటూ ఆయన యాపిల్ కంపెనీని ఒక స్థాయిలో అయితే పెట్టడం జరిగింది. ఇలాంటి ఎన్నో ఇన్వెన్షన్స్ చేయడంతో స్టీవ్ జాబ్స్ కానీ చాలామంది ప్రముఖులు ఈయన్ని హీరో ఆఫ్ ది టెక్ ఇండస్ట్రీగా పరిగణించేవారు అనమాట. అదేవిధంగా ఈయన పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే 1991లో లారెన్ పోవెల్ గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరికీ 4 పిల్లలు ఉన్నారు. స్టీవ్ జాబ్స్ గారి వైఫ్కి అయితే ఇండియాలో ఉన్న ఆధ్యాత్మికంగా ఎన్నో వైవిధ్యమైన కళల పట్ల, అదేవిధంగా దైవం భక్తి పట్ల ఆవిడకు కూడా చాలా అయితే స్టీవ్ జాబ్స్ గారి లాగే ఇంట్రెస్ట్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా స్టీవ్ జాబ్స్ గారి గురించి చూసుకున్నట్లయితే 2004 నుండి 2010 వరకు టైమ్స్ మ్యాగజైన్లో 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ది వరల్డ్గా 5 సార్లు అయితే ఆయన గురించి పలు రకాలుగా చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా 2007లో ఫార్చ్యూన్ మ్యాగజైన్లో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్గా ఆయన అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇంకా 2017లో యాపిల్ పార్క్లో స్టీవ్ జాబ్స్ థియేటర్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది ఆయన గుర్తుగా. ఇంకా చివరిగా చెప్పుకోవాలంటే స్టీవ్ జాబ్స్ గారు ఎప్పుడూ కూడా ఆయన ఒకటే మాట చెప్తూ ఉండేవారు ప్రజలందరికీ కూడా, మీకు నచ్చిన పని అనేది ఎప్పుడూ కూడా మీ జీవితంలో ఎక్కువ శాతం తీసుకుంటుంది. దాన్నే మీరు ఫోకస్డ్గా చేస్తే కనుక అది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. మీకు నచ్చని పని లేదంటే ఇష్టం లేని పని చేస్తే అది ఏమాత్రం కూడా మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేయదు. చివరి దశలో చూసుకున్నట్లయితే మీకు ఇష్టం లేని పనే ఉంటుంది కానీ ఇష్టమైన పని చేసినట్టుగా ఎక్కడా కూడా ఉండదని చెప్పేసి స్టీవ్ జాబ్స్ గారు అయితే ఎప్పుడు చెప్తూ ఉండేవారు. బట్ అందుకే ఆయనకి ఇష్టమైన ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీలో పుస్తకాలు చదివారో అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్ చేసుకునే యాపిల్ కంపెనీని తీసుకొచ్చి ఎన్నో వైవిధ్యమైన ప్రొడక్ట్స్ని, ఇన్నోవేషన్స్ని తీసుకురావడంతో ఆయన ఈ రోజున యాపిల్ కంపెనీని అదేవిధంగా స్టీవ్ జాబ్స్ గారిని ఒక స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఆయన అయితే నిర్మించుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్టీవ్ జాబ్స్ గారి గురించి రియల్ ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ. అదేవిధంగా మనందరికీ కూడా ఇన్స్పిరేషనల్గా ఆయన చిరస్థాయిగా అయితే మన అందరి గుండెల్లో అయితే ఉండిపోతారు స్టీవ్ జాబ్స్ గారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ దాకా మీరు వీడియో చూసారు కదా, ఇది ఓన్లీ స్టీవ్ జాబ్స్ గారి యొక్క బయోగ్రఫీ మాత్రమే మనం మాట్లాడుకున్నాం. తర్వాత వచ్చిన వీడియోలో మీకు కంప్లీట్గా యాపిల్ గురించి ఎక్స్టెండెడ్ వీడియో ఒకటి చేస్తాను, డెడికేటెడ్గా కంప్లీట్గా ఒక వీడియో అయితే చేస్తాను. యాపిల్ కంపెనీ స్టీవ్ జాబ్స్ గారు ఉన్నప్పుడు ఏమేమి తీసుకొచ్చారు, అదేవిధంగా ఆయన బిజినెస్ ఎలా జరిగింది, అదేవిధంగా పబ్లిక్లో ఏ విధంగా ఈ యాపిల్ ప్రోడక్ట్స్ అనేవి ఇంత క్రేజ్ సంపాదించింది, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదేవిధంగా స్టీవ్ జాబ్స్ గారు ఉన్నంతకాలం థింక్ డిఫరెంట్ అనే స్లోగన్తో యాపిల్ కంపెనీని చాలా రకాలుగా
ఆయన ప్రోడక్ట్స్ తీసుకొచ్చినప్పుడు ఎంతో సరికొత్త విధమైన ఇన్నోవేషన్స్తో తీసుకొచ్చారు కదా. సో అదేవిధంగా ఆయన ఉన్నంతకాలం ఇన్నోవేషన్స్కి డోకా అయితే లేదు. ఆయన చనిపోయిన తర్వాత యాపిల్ కంపెనీ అనేది ఇన్నోవేషన్ పరంగా, అదేవిధంగా బిజినెస్ పరంగా, అదేవిధంగా యాపిల్ కంపెనీ అనేది పబ్లిక్లో ఏమాత్రం క్రేజ్ అనేది సంపాదించుకుంది. అదేవిధంగా బిజినెస్ అనేది ఎలా జరుగుతుంది వీటి గురించి కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేస్తాను. యాపిల్ గురించి, యాపిల్ కంపెనీ గురించి. తప్పకుండా మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే ప్రతి ఒక్క వీడియో తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎంతో కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాను. తప్పకుండా మీరు ఆదరించి తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేసి షేర్ చేయటం అంటే మీ ఫ్రెండ్స్కే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా చెప్పండి, ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ప్రతి ఒక్క వీడియో, నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకైతే చూడటానికి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అక్కడి నుంచి మీరైతే ప్రతి ఒక్క వీడియో అయితే చూడటానికి అవకాశం ఉంటుంది. సో మీరందరూ మన ఛానల్కి అయితే సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో అంతే ఫ్రెండ్స్, అంత మించి ఇంకేం లేదు. ఇంక జస్ట్ ఏమాత్రం నచ్చినా కానీ తప్పకుండా మన ఛానల్కి అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.